ఎన్నో ఏళ్ల క్రితం తూర్పు ఘాట్ పర్వతాల దగ్గర ఒక చిన్న పల్లెలో రామయ్య అనే పేద కూలి ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కర్రకత్తెర తీసుకొని అడవిలోకి వెళ్లి కట్టెలు కోసి పట్టణంలో అమ్మి తన భార్య లక్ష్మీకి, కొడుకు బాలుకి ఆహారం తెచ్చేవాడు. ఒక సాయంత్రం సూర్యుడు కొండ వెనక మాయమవుతుండగా రామయ్య దారి తప్పిపోయాడు. అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. పిట్టలు కూయడం మానేశాయి. అప్పుడే ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నుంచి నీలి వెలుగు మెరుస్తూ కనిపించింది. ఆసక్తిగా దగ్గరికి వెళ్లి చూడగా నేలలో పాలు పంచినట్లు మెరుస్తున్న రత్నం కనిపించింది. రామయ్య ఆ రత్నాన్ని తాకగానే చెట్ల మధ్య నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నీ మనసు పవిత్రం రామయ్య, ఈ రహస్య రత్నం నీకు సంపద ఇస్తుంది, కాని ఎవరికీ చెప్పొద్దు. భయపడి కూడా ఆశ్చర్యంతో రామయ్య ఆ రత్నాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి ఉదయం లేవగానే ఆ రత్నం పక్కన బంగారు నాణేలు కనిపించాయి. ప్రతి రాత్రి అది వెలిగేది. ప్రతి ఉదయం బంగారం పుట్టేది. కొద్ది రోజుల్లోనే రామయ్య ధనవంతుడయ్యాడు. పెద్ద ఇల్లు కట్టించాడు, బట్టలు కొనుగోలు చేశాడు, పేదలకు అన్నదానం చేశాడు. కాని ఊళ్ళో వాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. రామయ్యకి ఈ ధనం ఎక్కడ్నుంచి వస్తోంది? లక్ష్మీకి కూడా ఆసక్తి పెరిగింది. ఒక రాత్రి మెల్లగా అడిగింది, ఈ డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది చెప్పు రామయ్య, ఎవరి సహాయం? రామయ్య ఒక్కసారిగా నీరసపోయాడు. అడవిలో ఆ స్వరం గుర్తొచ్చింది. కాని లక్ష్మీ కన్నీళ్లు చూసి నిశ్శబ్దంగా అన్నాడు, ఒక రహస్యం ఉంది. అడవిలో ఒక రత్నం దొరికింది. అది మనకు ధనమిస్తుంది, కానీ దాని గురించి చెప్పొద్దని ఆదేశముంది. అతడు మాట పూర్తి చేసిన వెంటనే ఒక చల్లని గాలి గదిలోకి దూసుకువచ్చి దీపం ఆరిపోయింది. మరుసటి ఉదయం లక్ష్మీ లేచేసరికి రత్నం కనిపించలేదు. రామయ్య కూడా కనపడలేదు. ద్వారం దగ్గర అతని కత్తెర మాత్రం ఉండింది. దానిపై అడవి ఆకులు అంటుకున్నాయి. ఎంత వెతికినా రామయ్యను ఎవ్వరూ కనుగొనలేకపోయారు. జనాలు చెబుతారు, అడవి రాక్షసుడు అతన్ని తీసుకెళ్లాడట. మరికొందరు చెబుతారు, అతడు రహస్యాన్ని చెబుతానని వాగ్దానం తీరకపోయాడు. అందుకే అడవి అతన్ని తనదిగా చేసుకుంది. ఇప్పటికీ చంద్రుడి వెలుగులో ఆ మర్రి చెట్టు దగ్గర నీలి వెలుగు కనిపిస్తుందని అంటారు. అప్పుడు చెట్ల మధ్య కత్తెర దెబ్బల శబ్దం వినిపిస్తుందని కొందరు చెప్పుకుంటారు. ఎవ్వరూ అడవిలో రహస్యం అడగకూడదు.